రాజకీయం పెరిగిపోయిందని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కోనేటి రామకృష్ణ విమర్శించారు. ప్రస్తుత టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కొత్త పాలక మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి దేవస్థానం ఎంతో మనందరికీ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, అలాగే అది ఎంతో పవిత్రమైంది కూడా. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎన్నిసార్లు 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే అన్నిసార్లు కూడా తిరుపతి దేవస్థానాన్ని దృష్టి పట్టించాడు ఆయన. ఈరోజు ఒక బీఆర్ రాయుడు చైర్మన్ బోర్డు ఇవ్వడమే దౌర్భాగ్యం. అలాంటిది అందులో వేసే కమిటీ మెంబర్లు కూడా ఈరోజు దర్శన్ అన్న వ్యక్తి కమిటీ మెంబర్గా ఎక్కడి నుంచి మన రాష్ట్రం కూడా కాదు, కర్ణాటక నుంచి తీసుకొచ్చి దర్శన్ అన్న వ్యక్తిని డైరెక్టర్గా చేస్తే ఆయన భార్య పిల్లలు అవతల కలిసి చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ ఇంత అన్యాయం ఇంత దారుణం జరుగుతూ ఉంటే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడవలసిన ఈ ప్రభుత్వం ఎటు వెళ్ళిపోతుంది? ముఖ్యంగా ప్రధానంగా దర్శనన్న వ్యక్తిని కర్ణాటక నుంచి తీసుకొచ్చి టీటీడీ దేవస్థానంలో మెంబర్ కింద చేసిన వ్యక్తిని వాళ్ళ కుటుంబం అంతా కూడా క్రిస్టియన్ మతంలో ప్రార్థన చేయడం అందరూ వీడియోతో సహా చూసిందే. అలాంటి వ్యక్తిని తక్షణం సస్పెండ్ చేయడమే కాదు, ఆయన తీసుకెళ్లి క్రిమినల్ చర్యలుగా ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఆయన చేసి ఇప్పుడు దాకా ఆయన టీటీడీ దేవస్థానం మెంబర్గా అనుభవించడం అన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా. టీటీడీ బోర్డు వ్యవహారంపై సామాజికవేత్తలు మండిపడుతున్నారు. దర్శన్ వ్యవహారానికి ముగింపు పలకాలని అనకాపల్లి జిల్లా ఆప్ పార్టీ కన్వీనర్ కొనతాల హరినాథ్ బాబు సూచించారు. పవిత్ర దేవస్థానాల్లో రాజకీయాలు తగవని హెచ్చరించారు. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న సభ్యుల్లో కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఆర్ఎన్ దర్శన్ని డైరెక్టర్గా నియమించారు మెంబర్గా. అయితే ఒకే కుటుంబంలో అటు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, హిందూ మతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు క్రైస్తవులు కూడా ఇలా ఎప్పుడు వ్యవహరించరు. వాళ్ళ దేవుడు, వాళ్ళ తాలూకా మతం, వాళ్ళ సిద్ధాంతం మనం ఏమైనా పెడితేనే తిన్నారు వాళ్ళు. మరి ఏ రకంగా రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల అతన్ని తీసుకొచ్చి ఉంటారేమో అన్నది నా ఆలోచన తప్ప వాళ్ళగా ఎప్పుడు కూడా మన హిందూ మతాల్లో హిందూ దేవాలయాలకు వాళ్ళు రారు. మనం పెట్టిన ప్రసాదమే తింటారు. ఇది ఎక్కడో ఏదో జరుగుతుంది కాబట్టి దీని మీద పునర్విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అంతేకాదు టీటీడీ దేవస్థానం మరి అక్కడ ఉండే ఉద్యోగస్తులు ఎవరైనా క్రైస్తవులు కానీ పూజించినట్టయినా కొలిచిన చర్చికి వెళ్ళినా వెంటనే వాడి మీద చర్య తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. మరి ఉద్యోగునికి ఒక పద్ధతి, పాలకవర్గానికి ఒక పద్ధతి అన్నది పద్ధతిగా కలిగదు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని ఆ బోర్డుని అందరినీ రద్దు చేయమని చెప్తున్నాను. ఎందుకంటే పొరపాటు జరిగింది కాబట్టి బోర్డు అంతా రద్దు చేయాలి. అలాగే రాష్ట్రపతి అవార్డు గెలుపొందిన వారిని వాళ్ళని తీసుకొని వచ్చి ఈ తిరుపతి దేవస్థానంలో సభ్యులుగా చేసి దేవస్థాన అభివృద్ధి కృషి చేయాలి. ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా దేవుడి మీద ఎటువంటి నిందలు రాకుండా చూడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉందన్న విషయాన్ని మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చేస్తుంది. ఇక తిరుమలలో అపచారం జరుగుతోందని పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఐక్యంగా పోరాడాలని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పురోహితులు కుమార భట్ట గోపీనాచార్యులు పిలుపునిచ్చారు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలియుగ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మనమందరం ప్రపంచ ప్రఖ్యాతంగా మనం హిందూ దైవంగా మనం భావిస్తున్నటువంటి స్వామి కొండల మీదనే, స్వామి చెంతనే ఎన్నో రకాలైనటువంటి అన్యమత ప్రచారాలు, అన్యమత అపవాదులు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటినీ మనం మన సనాతన ధర్మం కాస్త చక్కగా అందరం కలిసికట్టుగా మనం ఒక తాటిపై నిలబడి అందరం దీన్ని ఖండించేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో దర్శన్ అనేటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ వారి సతీమణి అన్యమత ప్రచారం చేస్తూ, ఆవిడే ఒక పక్క హిందువుగా నటిస్తూ మరొక పక్క క్రిస్టియన్ గా కూడా ఆమె 2 ద్విపాత్రాభినయం చేయడం ఎంత మాత్రము మన హిందూ బంధువులందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఖండిస్తూ మనం అందరం ఒక తాటిపై నిలవాలని కోరుతున్నాను. మన కలియుగ